హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ సీడ్ ఎయిర్ డ్రాప్ అనేది అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు 30 days అనేది ఖచ్చితంగా అయితే లాగిన్ చేయాలి. డైలీ క్లైమ్ అయితే చేసే వాళ్ళకి మీకు ఎయిర్ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే మీరు కాయిన్స్ అనేది బంద్ చేస్తానని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మీకు అన్లాక్ ఎయిర్ డ్రాప్ రూల్స్ అండ్ బిగ్ డ్రాప్ ఇన్కమింగ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు లాయల్ స్టూడెంట్స్ దీస్ ద ఛాన్స్ టు స్టెప్ బై క్లైమ్ ద ర్యాంకింగ్ ఈవెన్ హైయర్. సో ఇక్కడ అది కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. సో ఇది కూడా మీరు ఈ అప్డేట్ ఫాలో, అలాగే ఎలా టాస్క్ చేయాలి ఇవన్నీ అయితే ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. సో అలాగే ఇంకో ఇన్ఫర్మేషన్ అది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో అప్డేట్ అయితే ఇచ్చారు ఈరోజు. సో యూ డోంట్ లాగిన్ టుడే, యూ సీడ్ బర్న్ ఇట్ టుమారో. సో ఈరోజు లాగిన్ చేయకపోతే మీ కాయిన్స్ వచ్చేసి September 27, ఈరోజు 27. సో ఈరోజు మీరు లాగిన్ చేయలేదనుకోండి, మీ కాయిన్స్ వచ్చేసి టుమారో బర్న్ అవుతాయి అని చెప్తున్నారు. సో డోంట్ లాస్ ఎవ్రీథింగ్ కాజ్ ఎయిర్ డ్రాప్ ఆల్మోస్ట్ యువర్ డోర్ స్టెప్ కమ్ బ్యాక్ నో బిఫోర్ ద లేట్. సో ఇక్కడ తొందరలో వచ్చే ఛాయిస్ అయితే ఉందని చెప్తున్నారు ఎయిర్ డ్రాప్ అనేది. సో ఎయిర్ డ్రాప్ తొందరలో వచ్చే ఛాయిస్ ఉంది, మీరు డైలీ యాక్టివిటీ అయితే ఉండాలని చెప్తున్నారు. ఓకే, సో ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవుతామండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ దగ్గర జాయిన్ అవ్వండి. లేదా ఆల్రెడీ టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు బబుల్ టీస్ కొట్టేసి కింద జాయిన్ అవుతామండి. ఓకేనా, సో ఒకసారి లింక్లో వెళ్దాం. ఆల్రెడీ మీకు సీడ్ అనేది నేను వీడియో అయితే ఏం చేయలేదు, మీకు ఓన్లీ నార్మల్గా అయితే ఆఫర్ అయితే టెలిగ్రామ్లో చెప్తున్నాను. అలాగే డైలీ మీకు వచ్చేసి ఇది ఇక్కడ పిక్చర్ అయితే వస్తుంది, దీని అయితే క్లైమ్ చేసుకోండి. ఓకే, కామన్ వామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లైమ్ ఎవ్రీ 2 hours ఒకసారి మీరు క్లైమ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ యాక్టివిటీ అంటే చేయండి, లేకపోతే మీరు రెగ్యులర్ 1 time క్లైమ్ చేసినా నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్ ఆప్షన్లో వెళ్ళండి. ఇక్కడ లాగిన్ బోనస్ ఖచ్చితంగా అయితే చేయాలి. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నేను రెగ్యులర్గా చేస్తున్నాను. నేను 8 days అయితే అయింది. ఈరోజు క్లైమ్ చేస్తే 9 days అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు 9 days కంప్లీట్. ఈ విధంగా మీరు 30 days అనేది యాక్టివిటీ అయితే ఉండాలి. ఓకే, అలాగే క్లైమ్ 1 ticket అయితే చేయాలి సింపుల్గా. స్ట్రీక్ అయితే మీకు రివార్డ్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా సంథింగ్ ఏదో కార్డ్ అయితే ఇస్తున్నారు, బట్ ఇది దేందో క్లారిటీ అయితే మనకైతే చెప్పలేదు. స్ట్రిక్ ట్రాక్స్ డేస్ కంటిన్యూస్ చెక్ ఇన్ కీప్ టు ఎన్ ఎక్స్ అంటుంది. ఓకే, స్పిన్నర్ టికెట్స్ అని చెప్తున్నారు. ఓకే, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 21 daysకి మీకు అప్ టు 1 కాయిన్ వచ్చే ఛాయిస్ అవుతుంది, సీడ్ కాయిన్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ సోషల్ మీడియా టాస్క్ అని ఇవన్నీ అయితే చేయండి. ఓకే, ఇక్కడ ప్లే డబ్ల్యూ కాయిన్, ప్లే టామ్ మార్కెట్, జైన్ క్యాట్ ఛానల్. సో ఇవన్నీ నేను కొన్ని టాస్క్ చేశాను, ఇది కూడా మీరు చేసేయండి. సింపుల్ టాస్క్ ఇవన్నీ. సో ఇక్కడ రీట్వీట్ ఈ పోస్ట్ ఇవన్నీ అయితే చేయండి. అలాగే లాగిన్ బోనస్ అయితే ఇప్పుడు చేసాం కదా. సో ఈ విధంగా లాగిన్ బోనస్, సోషల్ మీడియా టాస్క్ అయితే చేయాలి. నాకు 258 కాయిన్స్ అయితే నేనైతే ఏం చేస్తాను. ఇంకేమైనా అప్డేట్ ఉంటే చూద్దాం. ఇది ఇంకో అప్డేట్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా, స్టార్ పైన వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు 2 options అయితే ఉన్నాయి. ఇక్కడ హలోవిన్ బాక్స్, ఇక్కడ 50 స్టార్స్ వచ్చేసి మీరు అయితే బై చేసుకుంటే మీకు ఇక్కడ 0.75 పడుతుంది కదా. ఇక్కడ మీకు X4 స్పీడ్ క్లైమ్ సీడ్ వస్తుంది. హలోవిన్ ఒక ట్రీ కూడా సంథింగ్ ఇస్తా అని చెప్తున్నారు వాళ్ళు. X4 సక్సెస్ రేట్ అండ్ క్యాచింగ్ బాంబ్. నాకు ఆల్రెడీ 50 stars ఉన్నాయి. ఇది మీరు చేయాలి అవుతా బ్రదండి, ఇది అది అవసరం లేదు కదా. మీకు ఇక్కడ అమౌంట్ ఒకేలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఈ 2 tasks అయితే చేయండి. ఇక్కడ ఇప్పుడు మీకు స్టార్స్ ఎలా బై చేయాలో చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను, బట్ దాంట్లో కొంచెం క్లారిటీ లేదు. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు టెలిగ్రామ్ పైన 3 lines పైన క్లిక్ చేసి సెట్టింగ్ అయితే ఉంటుంది. ఈ సెట్టింగ్ పైన క్లిక్ అయితే చేయండి. ఈ సెట్టింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్లో డౌన్ చేయండి. మై స్టార్స్ నాకు అక్కడ 38 అయితే ఉన్నాయి. కొన్ని యూజ్ అయితే చేశాను అనుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు ఎంత కావాలి, 50 stars కాబట్టి స్టార్టింగ్లో నేను ఒక 50 అయితే తీసుకున్నాను, బట్ అప్పుడు అంత లేదు. ఇప్పుడైతే నేను 100 అయితే తీసుకుంటాను. ఎందుకంటే మనకు కావాల్సింది మినిమం ఒక 150 కావాలి కాబట్టి నేను ఒక 100 తీసుకుంటే నాకు ఇక్కడ అయిపోతుంది. వెయిట్ చేయని చెప్తాను. సో దగ్గర మీ ఇక్కడ అయితే ఒక 150 అంటే ఇక్కడ 1.5 అది ఒక $2.25 అయితే మీ ఇక్కడ ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు బై చేసి చూపిస్తాను. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే ఇక్కడ మీకు కాయిన్స్ అనేది ఎక్కువ మైనింగ్ అయితే అవుతాయి. సో అందుకే నేను సజెస్ట్ అయితే చేస్తున్నాను. సో మినిమం ఇక్కడ నేను 100 అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, 250 అంటే మరీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 200 మీరు పే చేస్తా అంటే చేయండి, మీకు ఎక్కువ మైనింగ్ అయితే వస్తుంది. ఓకే, నేను పే చేస్తాను. ఇక్కడ చూడండి గైస్, మీరు మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్స్ కొన్న తర్వాత మీకు ఈ విధంగా నేను కొన్ని టామ్ మార్కెట్ యూజ్ చేశాను. ఇంతకుముందు 50 అయితే బై చేస్తాను. రాపిడ్ కూడా యూజ్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు మీకు మోర్ ఆప్షన్ క్లిక్ చేసి 150 రూపీస్, 300 రూపీస్ అయితే ఉంటుంది. ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేయండి, కొంచెం ఎక్కువ కాయిన్స్ వచ్చి చేస్తుంది. ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ లేకుండా ఇక్కడ బ్యాంక్ అది ఇచ్చాను. ఇక పే విత్ యూపీఐ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోన్పే అనేది దేంతోనైనా పే అయితే చేయండి. సో ఇక్కడ నేను ఫోన్పే పెట్టుకున్నాను, బై అయితే చేస్తున్నాను. బట్ ఇది ఎందుకో చెప్తాను మీకు. ఇది అయిపోయిన తర్వాత మీకు ఎక్కువ కాయిన్స్ వచ్చి ఛాయిస్ అవుతుంది. per hour 2 hours తర్వాత వెయిట్ అయితే చేద్దాం. ఇక్కడ పే అయితే చేసేయండి. సో ఇక పేమెంట్ అయితే పే చేసేసాను. ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ ఓకే అయితే చేసేయండి. మీకు ఆటోమేటిక్గా కాయిన్స్ అనేది మీకు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు నాట్ నో పైన క్లిక్ చేయండి. ఆ పాయింట్స్ అనేది మీకు 188 యాడ్ అయితే అయిపోయింది. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను.
సో ప్రజెంట్ 0.0006 0.04 మనకైతే వస్తుంది కదా. ఇక్కడ స్టార్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఫిల్ అయితే ఇస్తున్నాను 0.75. సింపుల్గా కన్ఫర్మ్ అండ్ పే పైన చేస్తే మీకు పే అయితే అయిపోతుంది. ఓకేనా, ఒక థీమ్ అయితే వచ్చింది మీకు, 2 అయితే వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వచ్చిందా బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చిందంటే ఈ సింబల్ అనేది మీకు చేంజ్ అయితే అయిపోతుంది. ఓకే, అది కొన్న తర్వాత అలాగే స్టార్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇంకోటి ఇక్కడ నేను ఈ 100 పెట్టేసి నేను ఇది ట్రైనింగ్ తీసుకుంటున్నాను 1.50. ఓకే, కన్ఫర్మ్ అండ్ పే పైన క్లిక్ చేయండి. నేనైతే చేస్తున్నాను. ప్రజెంట్ నాకైతే ఇక అయిపోయినాయి అనమాట. ఇంకో 38 ఉన్నాయి, బట్ దాంతోనైతే యూజ్ అయితే లేదు. ఒక వెయిట్ చేయండి. సో ఎవరీ 2.5 hours 3 hours కల్లా మీరైతే క్లైమ్ అయితే చేసుకోవాలి ఇప్పటి నుంచి. సో చూద్దాం ఎంత వస్తుందో. మళ్ళీ స్టార్ పైన క్లిక్ చేసి ఇది వన్ టైమే క్లిక్ బై చేయాలి, మళ్ళీ అయితే చేయకండి. ఓకేనా, సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఒక 2 hours అయితే వెయిట్ చేద్దాం. 2 hours అయిన తర్వాత మీకు ఇప్పుడు 12:50 అవుతుంది. ఒక 3 వరకు మీకు మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే ఇస్తాను, చూద్దాం. ఓకేనా, ఎందుకంటే మీకు ఈ 3 hoursలో ఎంత వస్తుందో మనకు క్లారిటీ అయితే తెలియదు. అలాగే ఇక్కడ ఎన్ని ఆప్షన్లు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మీరు అది ఈ స్టార్ బాక్స్ తీసుకున్నందుకు మనకి ఇక్కడ ఇది 2 box అయితే తీసుకున్నాక హలో విన్ బాక్స్ అనేది, దీని గురించి మనకి ఇక్కడ పాయింట్స్ అనేది పెరుగుతూ ఉంది. ఇంతమంది 0.09 అయితే వచ్చి ఇప్పుడు 0.10 అయితే వస్తుంది. సో ప్రైస్ అనేది ఎక్కువ వచ్చే ఛాయిస్ ఉంది, అందుకే మీరు దీన్ని బై చేసుకోండి. దీన్ని బై చేయకుండా కూడా మీరు పాయింట్స్ అనేది ఈ సీడ్ పాయింట్స్ అనేది ఏం చేయొచ్చు, బట్ అది ఉంటే కొంచెం ఎక్కువగా అయితే ఏం చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళు వదిలేయండి, నార్మల్గా మైనింగ్ చేయండి. ఎన్నో గ్యాన్స్ అయితే ఏం చేసి పెట్టుకోండి. నవంబర్లో మన లిస్టింగ్ కాబట్టి. అలాగే ఇంకోటి అప్డేట్ చూడండి, ఇక్కడ ఏ డ్రాప్లో మనకి హంస కొమ్మతి లాగానే ఇక్కడ సీడ్ ఇన్కమ్ మనం డైలీ చేస్తున్నాం కదా. ఫ్రెండ్స్ కూడా కొంచెం చేసుకోండి. సెల్ఫ్ రిఫర్స్ అనేది అచీవ్మెంట్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయితే ఏం లేదు. సో చూడాలి ఎలా కలెక్ట్ చేస్తారో. సీడ్ స్టోర్ స్టార్ అండ్ టాన్ ఎస్టార్టెడ్ విల్ బి గివెన్ ద, ఇక్కడ చూడండి షాప్ హాలిక్స్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీడ్ సబ్స్క్రిప్షన్, నెక్స్ట్ వచ్చేసి యాడ్ సీడ్ యువర్ నేమ్. ఇవన్నీ టాస్క్ అన్నీ ఇక్కడ మనకి ఇవన్నీ టాస్క్ చేస్తే మీకు దానికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో డైలీ చేసుకోండి టాస్క్ అనేది. సో కొన్ని రిఫర్ చేసుకోండి, ఏమైనా బూస్ట్లో ఇవన్నీ మీరు వన్ టైం ఇట్లా చేసుకోండి. మనకి ఇక్కడ రిఫర్ ఏ ఫ్రెండ్, రిఫర్ 20 friends ఇది ఉంటే మీకు గాట్ ఇట్ అయితే అవుతుంది. ట్రీ అయితే అప్డేట్ 0.4 ఇచ్చేసి అప్డేట్ చేసుకోండి. స్టోరేజ్ దీన్ని కూడా మీరు అప్పుడప్పుడు మీరు కైండ్స్ కొద్దీ దీన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే దీని ద్వారా మీకు కొంచెం ఎక్కువ అయితే మైనింగ్ అయ్యే ఛాయిస్ అవుతుంది దీని మైనింగ్ పవర్లో. ఓకే, సో ఇవన్నీ చూసుకోండి. ప్రజెంట్ అయితే ఈ 4 hours చెప్పాను కదా. దీని గురించి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒక పిక్చర్ అయితే వస్తుంది. ఈ పిక్చర్లో డైలీ మీరు ఎవ్రీ 4 hours 5 hours ఈ విధంగా కలెక్ట్ చేసుకుంటూ ఉండండి. సో ప్రజెంట్ అయితే మైనింగ్ అయితే ఇంతే కదా. మళ్ళీ మీరు ఎవ్రీ 2 hours ఒకసారి క్లైమ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మళ్ళీ 3 hours ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు క్లైమ్ చేయండి, ఇప్పుడే చేయకండి. సో చూద్దాం ఆ బాక్స్ వల్ల మనకి ఎంత వస్తుందో. నాకు ఇంతమంది 0.09 వస్తుంది. సో మీకు అప్డేట్ అనేది ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వండి, ఏమైనా అప్డేట్ ఉంటే చెప్తాను. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో తిందే గాయస్, ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే వీడియోకి ఒక 100 like టార్గెట్స్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.